మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన నా పిల్లలందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. వాళ్ళ 7 రోజులు అయిపోయినాయి. సెప్టెంబర్ మాసం 8వ తారీఖు 9వ మాసం 2025 ప్రవేశించాం. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఆత్మకి శరీరానికి పోరాటం గురించి కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. ఆత్మ ఎంతసేపటికి పై విషయాలు ఆలోచిస్తుంటుంది, శరీరం భూ సంబంధంగా ఆలోచిస్తుంటుంది. అట్లా ఎందుకని? మట్టితో నిర్మించాడు ఆదాముని, అది భూమి నుంచి తీసుకున్నాడు కాబట్టి భూ సంబంధంగానే ఇది కిందకి లాగుతూ ఉంటుంది. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? పైనుంచి దేవుడు ముక్కోళ్ళు ఊదాడు కాబట్టి అది పైనుంచి వచ్చింది కాబట్టి పై విషయాన్ని ఎదుగుతూ ఉంటుంది. శరీరం మాత్రం కిందకి చూస్తుంటుంది, నిద్రపోమంటుంది, రెస్ట్ తీసుకోమంటుంది. కానీ నిద్రపోవద్దు, దేవుని వైపు చూడు, పడిపోతావు అని చెప్పి ఆత్మ అన్నప్పుడు ప్రేరేపిస్తూ ఉంటుంది. ఈ విషయాలు కొన్ని మనం చూద్దాం. 8వ అధ్యాయం 9వ వచనం, రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం మాట్లాడుతుందండి. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న యెడల మీరు ఆత్మ స్వభావం కలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు అనే మాట ఎంత మంచి మాట్లాడు. కాబట్టి పరిశుద్ధాత్మ నింపడి ఉండాలి. మనం ఆత్మను కోరుకోవాలి, ఆత్మాభిషేకం కావాలి. బ్రహ్మ 8:8 మాట్లాడుతుంది, శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనెరరు. ఎంత మంచి మాట్లాడండి. ఎంతసేపటికి తిందాం, తాగుదాం, పడుకుందాం, ఎంజాయ్ చేద్దాం, మనం సరదాగా తిరుగుదాం, లేకపోతే క్యాంపుకి వెళ్దాం, ఏదో తిరిగొద్దాం అని చెప్పేసి వెళుతూ ఉంటారు. కానీ ఏమంటుంది బైబిల్? శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనెరరు. 8వ అధ్యాయం 5-6 వచనాలు చూస్తే శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసార మనస్సు జీవమును సమాధానం ఉన్నది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ అధ్యాయం అంతా కూడా ఎలా మాట్లాడుతుంది? ఇట్ ఈస్ ఫైటింగ్ బిట్వీన్, ఇలా ఉంటుందండి. ఈ శరీరం ఏమో కిందకి రాగుతుంటుంది, ఆత్మ ఏమో పైకి రాగుతుంటుంది. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. ప్రతి మనిషిలో వచ్చే సంఘర్షణే బైబిల్ ఇది ఇలా చెప్తుంది. 8వ అధ్యాయం అంతా అలాగే ఉంటుంది. ఒక సంఖ్యలు లాంటిది. ఎట్లా? 8 అంటే ఇది కిందకి రాగుతుంది శరీరం, ఆత్మ ఏమో పైకి రాగుతుంటుంది. 8వ తారీఖు. కాబట్టి సామెతలు 8:13 మాట్లాడుతుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకుంటే. చెడును అసహించుకుంటే భయభక్తులు ఉన్నట్టు. ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం? తెల్లారి లేస్తే మొబైల్స్, సినిమాలు, షికార్లు, సైట్ సీయింగ్లు, రీల్స్ అంట. పిల్లలు ఎంతోమంది రకరకాలుగా పనిచేస్తూ ఉన్నారు. సాతాను దాడి చేస్తున్నాడు మన పిల్లల మీద. బతకటం కష్టం, బతికించడం కష్టం. మరి ఈ లోకంలో మనం ఎంతో కష్టపడుతున్నాం. ఈ యొక్క ఘోరమైన స్థితిలో ఉన్నటువంటి లోకంలో మన పిల్లల్ని ఎలా పెంచగలుగుతామని చెప్పి ఆశ్చర్యపడుతున్నాం. కానీ 8వ అధ్యాయం 9వ వచనం మీకు ఇదే మాట్లాడుతుంది, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నడలా మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు అని చెప్పి ఖండితంగా చెప్తున్నాడు. కాబట్టి బీ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను అడగండి, దేవుడు ఇస్తాడు. కాబట్టి మంచి మాట ఏంటంటే దేవుని యొక్క ఆత్మతో నడిపించబడాలి. ఆత్మానుసారంగా నడిస్తే మనం నిరీక్షణ చేయం అనే మాట మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి మనం ఇవాళ ఈ యొక్క లేఖనాలు ఎంతో ఉత్సాహంగా మనకెంతో దీవెనకరంగా ఉన్నాయి. కాబట్టి మనం ఎలా పెంచాలని ప్రభువుని ఆత్మానుసారంగా పెంచాలని నేను మనం చేస్తున్నాను. లోక సమయంలో లోకంలో ఉంటే మనం లోకంలో కలిసిపోతాం. కానీ ఈ చెడిపోయినటువంటి పతనమైనటువంటి లోకంలో మనల్ని పెంచడం ఎంతో కష్టం ఉంది. కాబట్టి అనుదినము వాక్యము ధ్యానించాలి. వాక్య ఎరువులు మన జీవితాన్ని దిద్దుకుంటూ ముందు కొనసాగాలని ప్రభు పట్టి మనం చేస్తున్నాం. దేవుడి వాక్యమును దీవించుగాక. ప్రేమ గల తండ్రి, సూత్రాలు ఆచరించుకున్నాం. ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఈ యొక్క మరి పాల్గొంటున్న బిడ్డలందరికీ దీవించాల్సింది. మరి కష్టాలు గట్టెక్కించండి, నెమ్మది ఇవ్వండి, సమాధానం ఇవ్వండి. ఆత్మ శరీరానికి పోరాటం ఉంది కాబట్టి నా బిడ్డల్ని ఈ యొక్క శరీరాశల నుంచి, నేత్రాశ నుంచి, జీవ డంబం నుంచి విడిపించి నీ వైపు చూసే కృప మాకు దయచేసి, రక్షణ పొంది నీ వైపు చూసే భాగ్యం మాకు దయచేయమని, పరలోకానికి వారసులుగా చేసుకుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో బహు వినయంగా నేను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.